వైసీపీ పార్టీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలినట్లయింది. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు సునీల్ తెలిపిన వివరాల ప్రకారం 2024 జూలై నెలలో తనపై వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో 8 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు కేసులో ఉన్న వంశీపై తాజాగా మరో కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు టీడీపీ కార్యకర్త కిడ్నాప్, బెదిరింపుల కేసులో గతంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫిబ్రవరి 16వ తేదీన అరెస్టు చేయగా ఆ తర్వాత పలు కేసులు వరుసగా వల్లభనేని వంశీ మీద నమోదయ్యాయి. ఇలా వంశీపై 11 కేసులు నమోదవడంతో 140 రోజులు జైల్లో గడిపిన విషయం విదితమే కాగా ఇప్పుడు మరో కేసు నమోదు కావడం చర్చగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్, ఏంటి వల్లభనేని వంశీపై ఒక కేసు నమోదైంది అనేసి మనం వింటున్నాం. సునీల్ అనే వ్యక్తి వల్లభనేని మీద కేసు పెట్టినట్లు చూస్తున్నాం. ఏంటి అప్డేట్? వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాకు తగిలిందని స్పష్టంగా తెలుస్తుంది. విజయవాడలో మరో కేసు వల్లభనేని వంశీ మీద మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టంగా చెబుతున్నారు. అయితే 2024 జూలై నెలలో తనపై వంశీతో పాటు మరో 20 మంది వరకు వంశీ అనుచరులు దాడి చేశారని, అయితే అప్పుడున్న పరిస్థితిలో తాను ఆ దాడి జరిగిందని చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో తన గోడు వినిపించలేదని, ఎక్కడా కూడా ఫిర్యాదు చేసినా కానీ తన మీద మళ్ళీ దాడులు చేపిస్తారనే కారణంతో అక్కడ కూడా బయట పెట్టలేదు. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో వంశీ చేసిన తప్పులన్నీ ప్రభుత్వం బయటకు తీసి వంశీ ఎవరికైతే నష్టం వాటిల్లో చేశారో వారందరికీ న్యాయం చేస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పుడు నేను తన గోడు వినిపించుకుంటున్నాననేసి అనిల్ ఫిర్యాదు చేశారు. అయితే ఏదైతే ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు అయితే ఉందో, ఫిర్యాదు ఇచ్చిన సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సునీల్కి ఫిర్యాదు కేసు నమోదు చేయడంతో పాటు సునీల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు ఖచ్చితంగా భరోసా కల్పించడంతో ఏం జరిగింది, ఎందుకు దాడి చేశారు అనే అంశాల మీద కూడా పూర్తిగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. మనోజ్, శివరాజేష్, వల్లభనేని వంశీని తాజాగా ఆయన 140 రోజుల పాటు జైల్లో ఉంచారు. మరి ఇప్పుడు మరో కేసు నమోదైంది. ఏంటి ఆ కేసుకు సంబంధించినటువంటి వల్లభనేని వంశీని మరొకసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మనోజ్, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది వల్లభనేని వంశీ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, చట్ట వ్యతిరేక పనులు ఏదైనా చేస్తే ఏదో ఒక నిమిషంలో ఖచ్చితంగా చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందనేసి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే గతంలో వీళ్ళు అధికారం ఉందనే అహంకారంతో అధికారం ధిక్కరించేసి అధికారం ఉన్న సమయంలో అనేక మందిని ఇబ్బంది పెట్టి వాటి మీద దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా అటువంటి దానికి సంబంధించిన ఆరోపణలు కూడా ఇప్పటికీ వినిపించే ఆరోపణల మీద కూడా ఫిర్యాదులు కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఇదే తరహాలో వంశీ ఇప్పటికే శిక్ష అనుభవించి బయటకు వచ్చినప్పటికి కూడా వంశీని గతంలో దాడి చేసినప్పటికీ గతంలో ఫిర్యాదు చేయడానికి వెనకాడి భయపడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైనా కానీ, అది కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మరే ఇతర పార్టీలో వ్యక్తులు కావచ్చు, సామాన్య ప్రజలను ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళ స్వేచ్ఛగా భంగం కలిగించినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం స్పష్టంగా ఇప్పటికే పోలీసులు అధికారులు జారీ చేసింది. అదే తరహాలో రాష్ట్రంలో కూడా ఎక్కడో కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం నడిపిస్తూనే ఉంది. అయితే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ఎవరైతే గత పాలకులు చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా ఆ ఫిర్యాదుల మటుకు ఉపేక్షించకుండా గతంలో వారికి అన్యాయం జరిగినప్పటికీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సునీల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మాచవరం పోలీసులు. అయితే ఈ కేసులో
వాస్తవ అవాస్తవాలు ఎంతవరకు ఉన్నాయనే ఆమె కోణంలో కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పార్టీలు ఎన్ని పక్కన పెడితే న్యాయం జరగాలి, నాకు అన్యాయం జరిగిందని వ్యక్తి సునీల్ అనే వ్యక్తి పోలీసుల ముందుకు రావడంతో ఖచ్చితంగా ఎంత మేరకు వాస్తవం అనే కోణంలో కూడా పోలీసులు ఎక్కడ కూడా ఈ దర్యాప్తులో ఈ ప్రాథమిక దర్యాప్తు లేకుండా కేసులు పూర్తి స్థాయిలో నమోదు చేయడానికి అంగీకరించకుండా ప్రాథమిక దర్యాప్తులో కొంత వాస్తవాలు కనపడనున్న తర్వాతే కేసు నమోదు చేసే పరిస్థితి కనబడుతుంది. మనోజ్. రైట్ శివరాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.